కర్నాటక రమేష్ రెండో మంత్రి, వరంగల్ పూజాంబాయి నుండి ఆగస్టు 9 నుండి నారాయణ గారు దేశవ్యాప్తంగా పాదయాత్ర కాదు పోరాట యాత్ర. ప్రతి యాత్ర పోరాట యాత్రగా మారింది. మేము ఊహించిన పద్ధతుల్లో అన్ని చోట్ల జమ్మూ కాశ్మీర్ వదులుకొని దీనిదాకా పాదయాత్ర ఇవి దేనికి అటు కేంద్రం రాష్ట్రాలు దిగేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు విసిరిపోయించారు. ఆ పార్టీలు లేని చోట కూడా ఉద్యమాల్లో పాల్గొన్నారు, పార్టీ నిర్వహించారు అని అభినందన చేస్తారు. ఇప్పుడు కమ్యూనిస్టులు ఏముంది, వాళ్ళు బలహీనపడ్డారు కదా, వాళ్ళు ఎక్కడ లేదు కదా అని చెప్పేసి బీజేపీ ఒక పక్కన చెప్తూ ఉంటారు. మరి ఎంత బలహీన ఎందుకు భయపడతారు మీరు? ఇప్పుడు కేరళలో మీరు డబ్బులు ఇచ్చి రైళ్లు కొనుక్కున్నారు. నిజంగా కాదు, డబ్బులు ఇచ్చి రైలు కొనుక్కుంటే ఆ అన్నీ క్యాన్సిల్ చేశారు. అంటే కమ్యూనిస్ట్ ఢిల్లీకి వస్తే కూర్చి లాగేసుకుంటాం, భయపడతారా? తప్పకుండా లాగేసుకుంటాం. మీరు రైళ్లు రానియకుండా చేసిన, విమానాలు ఎక్కడెక్కడ చేసిన, బస్సులు రానియకుండా చేసిన, సెప్టెంబర్ 1వ తారీఖున ఎర్ర జెండా ఢిల్లీ మొత్తం కమ్యూనిస్ట్ కబర్దాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని పీడితులు చేసినా కూడా మా ఉద్యమాన్ని ఆపలేదు. చివరికి ఈ మోడీ దిగిపోయేంత వరకు కొనసాగించేటువంటి క్రమం వస్తారు. ఇప్పటికే మీరు పారిపోయారు కదా, ప్రధానమంత్రి విద్యామంత్రి రాజీనామా చేయించారు. మోడీ అమిత్ షా పార్లమెంట్ రాకుండా అనుకుంటారు, భయపడిపోయాడు. అంత పెద్ద రౌడీ ఆయన, అంత పెద్ద రౌడీ ఉన్న ఆయన పార్లమెంట్ రాకుండా పోవడం ఏంటి? పార్లమెంట్ సభ్యుడిగా హోమ్ మినిస్టర్లో కూడా మోడీ ఎందుకు మాట్లాడకపోతున్నాడు, సమాధానం చెప్పకపోతున్నాడు? అనేక తప్పులు చేశారు. ఈ తప్పులు మరి నా ప్రజలు భరించాల్సిన లేదు. మరోవైపున ఆర్థిక దాని మారిపోతారు. సామాన్య ప్రజానీకానికి కొనుగోలు శక్తి పడిపోయింది. ఏక వ్యక్తి, ఏక పార్టీ, ఏక ఎన్నిక అని చెప్పారు కదా, మరి ఏక పన్ను ఎందుకు చేయడం లేదు మీరు? మరి జిఎస్టీలో పెట్రోల్ డీజిల్కి కలపడం లేదు. జిఎస్టీ ఈక్వల్ కదా, మరి దీనికి సపరేట్ బిల్లు ఎందుకు? మీరు ద్వంద్వ పరిపాలన, మీకు 2 నాలుగు ఉన్నాయా? నాకు అనుకున్నట్టుగా. కాబట్టి మీకు చేత అయితే ఒకే ఎన్నికన్నారు, ఒకే బాస్ అన్నారు, ఒకే నాయకుడు అన్నారు, ఒకే పన్ను పెట్టండి జిఎస్టీ. చేయలేదు. దానివల్ల ఏమవుతుంది? ధర పెరుగుతున్నాయి. పెట్రోల్ ప్యాకెట్ వల్ల కేవలం బస్సులు, పెట్రోల్ కార్లు కాదు, దానివల్ల ఉత్పత్తి అంటే నిత్యావసర ధరలు పెరిగిపోతుంది. అన్ని ధరలు పెరుగుతుంటే మీరు ఏం చేస్తారు? రియల్ సమస్య పెంచడం. కాబట్టి ఒకవైపు ఆరాధన పెరుగుతూ ఉంది, అత్యాచారం జరుగుతూ ఉంది. అత్యాచారం చేసేటంటే డేరాబాబు లాంటి వాడికి బెయిల్ ఇస్తారా? పొరవరావు అంటే బెయిల్ ఇయ్యరా? పొరవరావు పొలం ఏం చేస్తాడు ఆయన? ఆయన బెయిల్ ఇయ్యరు. డేరాబాబు కొన్ని వేల మంది అమ్మాయిలను అన్యాయం చేశాడు, వాడికి ఎప్పుడు పెరుగుతాడు. అంటే హత్యలు చేసేవాళ్ళు, ఆర్థికంగా దోపిడీ చేసిన వాళ్ళు మొత్తం కాపాడుతుంది. 29 మంది దాదాపుగా 28 లక్షల కోట్ల రూపాయలు అక్కుపెట్టిపోతే వాళ్ళంతా గుజరాత్ వాళ్ళే. ఒక